హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రికెట్ చాట్. 9 ఏళ్ల తర్వాత క్వాలిఫైయర్ 1లో అడుగుపెట్టిన ఆర్సీబీ కెరియర్లో ఉన్న హైయెస్ట్ రన్స్ని ఈరోజు అయితే ఆర్సీబీ టీం అయితే చేసింది. నిజంగా హై ప్రెజర్ మ్యాచ్లో 227 పరుగుల టార్గెట్ని 8 బంతులు మిగిలి ఉండగానే చేస్ చేయడం అంటే మామూలు విషయం కాదు. కెప్టెన్ లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ అంటారు కదా, అలాగే జితేష్ శర్మ అయితే ఈరోజు ఒక మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్ అయితే ఆడాడు. కెప్టెన్గా కాస్త తడబడ్డప్పటికీ బ్యాటర్గా మాత్రం అదరగొట్టాడని చెప్పాలి. అలాగే విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ మరియు మయాంక్ అగర్వాల్ చాలా మంచి సపోర్ట్ అయితే అందించారు. విరాట్ కోహ్లీ మొదటి 10 ఓవర్లలో అద్భుతమైన స్టార్ట్ అందిస్తే ఆ తర్వాత నెక్స్ట్ 10 ఓవర్స్లో జితేష్ శర్మ అయితే ఆఖరి వరకు తీసుకెళ్లి మ్యాచ్ని ఫినిష్ చేశాడు. కాబట్టి ఈ విజయం అనేది ఆర్సీబీ టీంకి అయితే చాలా చాలా బూస్ట్ ఇస్తుందని చెప్పాలి. ముఖ్యంగా లాస్ట్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ చేతిలో గెలవాల్సిన మ్యాచ్లో లాస్ట్లో తడబడి ఓడిపోయారు, కానీ ఇక్కడ మాత్రం ఆర్సీబీ బ్యాటింగ్ అయితే అదరగొట్టిందని చెప్పాలి. ఇక ఈ రోజు మ్యాచ్లో ఏం జరిగిందో కంప్లీట్గా మనం మాట్లాడుకుంటే, ముందుగా ఆర్సీబీ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఇక ఆ తర్వాత బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ఎల్ఎస్జీ టీంకి అయితే మంచి స్టార్ట్ వచ్చింది. ఇక్కడ మార్కరం ప్లేస్లో మాథ్యూ అనే ఒక కొత్త బ్యాట్స్మెన్ తీసుకొచ్చారు. తనైతే 14 రన్స్ మాత్రమే చేసి అవుతాడు. కానీ ఆ తరువాత రిషబ్ పంత్ మరియు మిచెల్ మార్ష్ మధ్య అయితే ఒక అదిరిపోయే పార్ట్నర్షిప్ వచ్చింది. ఆల్మోస్ట్ 152 రన్స్ పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. నిజంగా రిషబ్ పంత్ అయితే ఈ టోర్నమెంట్ మొత్తం ఫెయిల్ అయ్యాడు, కానీ ఈ మ్యాచ్లో తను 27 కోట్లకి న్యాయం చేశాడని చెప్పాలి. నిజంగా 118 పరుగులు అయితే స్కోర్ చేశాడు. 63 బాల్స్లో ఆల్మోస్ట్ 61 బాల్స్లో ఆల్మోస్ట్ స్ట్రైక్ రేట్ కనుక చూసుకుంటే 193గా ఉంది. అసలు రిషబ్ పంత్ ఈ మ్యాచ్లో ఎంత బాగా ఆడాడంటే, మనకి ఈ టోర్నమెంట్లో తను ఫెయిల్ అయినప్పటికీ కూడా మనకి నెక్స్ట్ ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా టెస్ట్ సిరీస్ ఉంది కదా, ఆ టెస్ట్ సిరీస్కి అయితే తను మంచి ఫామ్లోకి వచ్చినట్టే అనిపించాడు. అలాగే మిచెల్ మార్ష్ కూడా ఒక మంచి ఇన్నింగ్స్ అయితే ఆడాడు. తను కూడా 37 బాల్స్లో 67 రన్స్ స్కోర్ చేశాడు, 181 స్ట్రైక్ రేట్. కాబట్టి ఈ పార్ట్నర్షిప్ అయితే ఆల్మోస్ట్ మ్యాచ్ని అయితే ఆర్సీబీ దగ్గర నుంచి తీసుకెళ్లిపోయింది అనిపించింది. తర్వాత మిచెల్ మార్ష్ అవుట్ అయినప్పటికీ కూడా నికోలస్ పూరన్ వచ్చి తను కూడా ఒక 14 రన్స్ అంతా స్కోర్ చేశాడు. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఎల్ఎస్జీ బ్యాటింగ్లో రిషబ్ పంత్ అయితే హీరో ఆఫ్ ద షో అని చెప్పాలి. నిజంగా చాలా మంచి ఇన్నింగ్స్ అయితే ఆడాడు. దాంతో ఓవరాల్గా ఎల్ఎస్జీ టీం అయితే 20 ఓవర్స్లో 227 రన్స్ బోర్డు మీద పెట్టగలిగింది. అయితే ఇక్కడ ఆర్సీబీ టీంకి అయితే ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. ఇంత ఇంపార్టెంట్ మ్యాచ్లో, హై ప్రెజర్ మ్యాచ్లో 227 పరుగుల టార్గెట్ని చేస్తారని నిజంగా ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా అనుకోని ఉండరు. కాకపోతే నిజంగా బ్యాటింగ్లో మాత్రం అదరగొట్టారని చెప్పాలి. బౌలింగ్లో మాత్రం ఖచ్చితంగా ఆర్సీబీ బౌలర్స్ అయితే రన్స్కి వెళ్ళిపోయారు. ఆల్మోస్ట్ అందరూ రన్స్కి వెళ్ళిపోయారు. నువాన్ తుషారా ఒక్కడే కాస్త మంచి బౌలింగ్ వేసాడు. అలాగే కృణాల్ పాండ్యా చేత 2 ఓవర్స్ మాత్రమే వేయించాడు. ఇక్కడ జితేష్ శర్మ యాజ్ ఏ బ్యాటర్గా అదరగొట్టాడు, కానీ కెప్టెన్గా మాత్రం సరిగ్గా పర్ఫామ్ చేయలేదని చెప్పాలి. నిజంగా ఫీల్డ్ ప్లేస్మెంట్స్ అంతంత మాత్రంగానే ఉన్నాయి. అలాగే బౌలింగ్ చేంజెస్ కూడా ఏమాత్రం కూడా బాగలేవు జితేష్ శర్మవి. బ్యాటింగ్ మాత్రం అదరగొట్టాడు, కాబట్టి తనైతే కాస్త ట్రోల్స్ నుంచి తప్పించుకున్నాడని చెప్పాలి మ్యాచ్లో. ఇక ఆ తర్వాత బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ఆర్సీబీ టీంకి అయితే ఇనీషియల్గా చాలా మంచి స్టార్ట్ అయితే వచ్చింది. విరాట్ కోహ్లీ మరియు ఫిల్ సాల్ట్ అయితే పవర్ ప్లేలో చాలా బాగా బ్యాటింగ్ చేశారు. అయితే పవర్ ప్లేలో లాస్ట్ ఓవర్లో ఫిల్ సాల్ట్ అయితే 30 రన్స్ చేసి అవుట్ అయ్యాడు 19 బాల్స్లో. ఇక ఆ తర్వాత రజత్ పతిదార్ మరియు విరాట్ కోహ్లీ మధ్య ఒక చిన్న పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. పతిదార్ అయితే మరొకసారి 14 రన్స్కి అవుట్ అవ్వడంతో ఆర్సీబీ టీం అయితే కష్టాల్లో పడింది. ఆ తర్వాత వెంటనే ఇయామ్ లివింగ్స్టన్ అయితే 0కి అవుట్ అయ్యాడు. నిజంగా లివింగ్స్టన్ అయితే నిజంగా ఈ టీంలో ఏ మాత్రం కూడా సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. తను స్టార్టింగ్ మ్యాచెస్లో సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీ ఇచ్చినప్పటికీ కూడా టీమ్ డేవిడ్ ప్లేస్లో తనైతే ఘోరంగా ఫెయిల్ అవుతున్నాడు. ఈ టీంలో వీక్ లింక్ ఎక్కువ ఎక్కడ ఉందంటే మాత్రం అది ఖచ్చితంగా లివింగ్స్టన్ అని చెప్పాలి. ఆ తర్వాత విరాట్ కోహ్లీ కూడా వెంటనే అవుట్ అయిపోవడంతో 123 రన్స్కి ఆర్సీబీ అయితే 4 వికెట్స్ కోల్పోయింది. దాంతో ఖచ్చితంగా టార్గెట్ని చేస్తారా అనే అనుమానం అయితే కలిగింది. కానీ ఆ తర్వాత మాత్రం మయాంక్ అగర్వాల్ మరియు జితేష్ శర్మ అయితే నిజంగా అద్భుతంగా బ్యాటింగ్ చేశారని చెప్పాలి. అన్బీటన్ పార్ట్నర్షిప్ అయితే వచ్చింది ఇద్దరి మధ్య. దాంతో మనకి ఆర్సీబీ టీం అయితే ఇంకొక 6 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ని అయితే ఫినిష్ చేసింది. ఆర్సీబీ కెరియర్లో ఇది హైయెస్ట్ చేజ్. గతంలో ఆర్సీబీ యొక్క హైయెస్ట్ చేజ్ వచ్చేసి 204 పరుగులు. ఇప్పుడైతే ఆ రికార్డ్ని అయితే ఆర్సీబీ టీం అయితే బ్రేక్ చేసింది. దాంతో 9 ఏళ్ల తర్వాత అఫీషియల్గా క్వాలిఫైర్ 1లో అడుగుపెట్టింది. నెక్స్ట్ మ్యాచ్ థర్స్డే రోజున పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఆర్సీబీ మధ్య క్వాలిఫైర్ 1 జరగబోతుంది. ఆ తర్వాత ఎలిమినేటర్ అయితే గుజరాత్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరగబోతుంది. కాబట్టి అఫీషియల్గా ప్లే ఆఫ్స్కి వెళ్ళిన 4 స్పాట్స్లో ఎవరు ఏ స్పాట్లో ఉన్నారో మనకైతే అర్థమైపోయింది. ఫస్ట్ ప్లేస్లో పంజాబ్ కింగ్స్ ఉన్నారు. ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో ఆర్సీబీ, థర్డ్ ప్లేస్లో జీటీ, ఫోర్త్ ప్లేస్లో ఎంఐ అయితే ఉన్నారు. కాబట్టి ఓవరాల్గా ప్లే ఆఫ్ స్పాట్స్ అయితే కన్ఫర్మ్ అయిపోయాయి. ఈ మ్యాచ్లో ఆర్సీబీ అయితే అద్భుతం చేసిందని చెప్పాలి. లాస్ట్ మ్యాచ్లో వాళ్ళు ఆడిన ఆటకి ఈ మ్యాచ్లో ఆర్సీబీ ఆడిన ఆటకి చాలా వ్యత్యాసం అయితే ఉంది. అయితే స్టిల్ ఇప్పటికీ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి బౌలింగ్లో. కాకపోతే ఉన్న దాంట్లోనే చాలా బాగా పర్ఫామ్ చేస్తారు. ఇక్కడ లక్నో బౌలర్స్ అయితే చాలా దారుణంగా ఫెయిల్ అయ్యారని చెప్పాలి.
అతను ఎవరో విలియం రూర్క్, అతనైతే 4 ఓవర్స్లో ఆల్మోస్ట్ 74 రన్స్ అయితే ఇచ్చాడు. ఇక్కడ దిగ్వేష్ సింగ్ గురించి కూడా కాస్త మాట్లాడాలి. తను ఆ మ్యాంకెడింగ్ ఏదో చేశాడు కదా మనకి, మయాంక్ అగర్వాల్ మేబీ జితేష్ శర్మ ఏదో ఎవరో, మరి ఆ మ్యాంకెడింగ్ అయితే రిషబ్ పంత్ అయితే వెనక్కి తీసుకున్నాడు. కాకపోతే అలా చేసి ఉండాల్సింది కాదు, ఎందుకంటే అంటే రూల్స్ ప్రకారం అయితే మ్యాంకెడింగ్ చేయొచ్చు, కానీ మనకి స్పిరిట్ ఆఫ్ ద గేమ్ అంటారు కదా, స్పిరిట్ ఆఫ్ ద గేమ్ పరంగా చూసుకుంటే మ్యాంకెడింగ్ అనేది ఎవరు చేయలే ఇప్పటి వరకు. నాకు తెలిసి ఇప్పటి వరకు ఈ సీజన్లో అయితే ఎవరు చేయలేదు. ఐపీఎల్లో గతంలో ఎప్పుడన్నా చేసారో నాకైతే గుర్తులేదు, మీకు గుర్తుంటే చెప్పండి. ఐపీఎల్లో మ్యాంకెడింగ్ చేసిన వాళ్ళు ఎవరో. అలా అయితే చేయడం కరెక్ట్ కాదు, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు బాగా ఆడుతున్నప్పుడు మామూలుగా ఆడి వికెట్ తీసుకోవడం ఇబ్బంది లేదు, మ్యాంకెడింగ్ చేయాల్సిన అవసరం ఏముంది అసలు? అది ఏమన్నా ఎల్ఎస్జీకి ఏమన్నా ఇంపార్టెంట్ మ్యాచా? అలా కాదు. వాళ్ళకి డెఫినెట్గా గెలిస్తే ఏమైనా ప్లే ఆఫ్స్కి వెళ్తారు, అలా కాదు. ఆర్సీబీకి ఇంపార్టెంట్ మ్యాచ్, అలాంటప్పుడు మ్యాంకెడింగ్ చేసి అందరి దృష్టిలో ఒక విలన్ లాగా చిత్రీకరించి ఎందుకు అవసరం లేదు కదా. లాస్ట్ మ్యాచ్లో తను ఒక ఫైన్ కట్టి ఒక మ్యాచ్ బ్యాన్ అయ్యి అవసరం లేదు. అదే క్రమశిక్షణ అయితే కాస్త తక్కువే దిగ్వేష్కి, దిగ్వేష్కి అయితే కాస్త క్రమశిక్షణ అయితే తక్కువే. మరి చూడాలి తను ఎలా సరిదిద్దుకుంటాడు తన తప్పుల్ని. తన ఫ్యూచర్లో ఇలాగే ఉంటే మాత్రం ఖచ్చితంగా తనకైతే ప్రాబ్లమ్స్ ఎదురయ్యే అవకాశం ఉంది. తను కాస్త తన బిహేవియర్ మార్చుకొని ఉంటే బాగుంటుంది. మంచి బౌలరే, కాకపోతే ఇలాంటి పనులు చేస్తుంటాడు, అందుకే అందరి దృష్టిలో విలన్ అవుతుంటాడు. కాబట్టి అదొకటే దిగ్వేష్ అయితే సరి చేసుకోవాలి. అలాగే రిషబ్ పంత్కి అయితే టెస్ట్ సిరీస్ ముందర ఒక మంచి ఇన్నింగ్స్ అయితే వచ్చింది, కాబట్టి టీమిండియా ఫ్యాన్స్ అయితే హ్యాపీ రిషబ్ పంత్ విషయంలో. దాంతో ఓవరాల్గా చూసుకుంటే ఆర్సీబీ అయితే దాదాపు 9 ఏళ్ల తర్వాత క్వాలిఫైర్ 1లో అడుగు పెట్టడం. చూద్దాం మరి ఏం జరుగుతుందో ప్లే ఆఫ్స్లో.